హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ అఫైర్ వైరల్ అవుతున్నటువంటి ఇష్యూని దాని ఆవరించుకొని ఉన్న స్పైయింగ్ని వివరించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. విజయసాయి రెడ్డి ఒకప్పుడు వైసీపీలో పేరెన్నికగన్న ప్రముఖమైన నాయకుడు. ఇటీవల రాజీనామా చేశాడు. అతడి ఇష్యూ గురించి, దాని వెనుక ఉన్నటువంటి, దాన్ని ఆవరించుకొని ఉన్నటువంటి స్పైయింగ్ గురించి చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఆ విజయసాయి రెడ్డి కొన్ని నెలల క్రితం రాజీనామా చేసేటప్పుడు తను రాజకీయాల నుండి వైదొలుగుతున్నానని, వ్యక్తిగత కారణం అని కూడా అన్నట్లు గుర్తు. ఏమైనా సరే రాజకీయాల నుండి వైదొలుగుతున్నానని, వ్యవసాయం చేసుకుంటానని అన్నాడు. అంతకుముందైతే అసలు అతని అశాంతి, ఈ మధ్య అయితే అతని కొత్త పేరు విసా అంటున్నారు. ఆ విసా అంటే విజయసాయి రెడ్డి అలియాస్ విసా. అతడి అశాంతి ఏమిటో కానీ ఆ శాంతి అనబడేటటువంటి దేవాదాయ శాఖలో ఒక డెప్యూటీ కమిషనర్, ఆమె ఇష్యూ గురించి ఈ కూటమి చెంబా అనుచరులు వీళ్ళంతా బాగా గగ్గోలు చేస్తూ గొడవ చేసినప్పుడు ఇతడు చాలా డిఫెండ్ ప్రయత్నించాడు. ఆవిడైతే వచ్చి దుఃఖపడింది కూడాను. సత్యాసత్యాలు ఈశ్వరుడికి తెలియాలి, ఎందుకంటే హనీ ట్రాప్లు వీళ్ళే వేస్తారు, ఆ తర్వాత అవి సేకరించి పెన్ డ్రైవ్లు తయారు చేస్తారు, ఆ తర్వాత అవే పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు. అందుకే ఆడది ఆకలి వీళ్ళ తంత్రాలు, వీళ్ళకి తెలిసినవి కూడా 10 స్ట్రాటజీలు అన్నది కూడా నేను అందుకే. కాబట్టి ఈ విజయసాయి రెడ్డి విసా అనే అతడి అశాంతి ఏమిటో కానీ అప్పుడైతే మాత్రం తన వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుండి వైదొలుగుతున్నానని, వ్యవసాయం చేసుకుంటానని అంటూ, దానికి ముందు అశాంతి అన్న ఆవిడతో తనకేదో ఇష్యూస్ ఉన్నాయి, ఆవిడ కొడుకుకి DNA పరీక్ష చేయిస్తే ఇతడే తండ్రిని తేల్తాడు అన్నంత ఘాటుగా గాఢంగా విమర్శలు వచ్చినప్పుడు తాను ఒక టీవీ, ఒక మీడియా సంస్థను పెడతానని కూడా అన్నాడు. రిజైన్ చేసిన తర్వాత ఆ ఊసేం ఎత్తలేదు. నిన్న కొత్తగా బయటకు వచ్చి జగన్ కోటరీ కారణంగా తను చాలా సఫర్ అయ్యాడని, అందుకే వైదొలిగానని చెప్పాడు. రాజకీయాల నుండే వైదొలిగాను అని చెప్పుకున్నప్పుడు, వ్యవసాయం చేసుకుంటానన్నప్పుడు అప్పుడు వీడ్కోలు తీసుకున్నాడు కదా. మళ్ళీ తెర మీదకి వచ్చి మళ్ళీ రాజకీయమే మాట్లాడుతున్నాడంటే ఎలా వైదొలిగినట్టు? కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశాడు, వైదొలగలేదు. రేపో మాపో చంబా చంకలో, ఇప్పటికీ తెర వెనక చంకలో దూరాడు, రేపు తెర ముందే చంకలో దూరుతాడు. ఎందుకంటే పెన్ డ్రైవ్ ఇస్ దేర్. పెన్ డ్రైవ్స్ ఎంత బలమైనవంటే నిన్నే చూసాం కదా, పీకే పెన్ డ్రైవ్ తిరుపతి కిళ్ళిరాయుడు ఎలియాస్ కిరణ్ రాయల్ అనేవాడి దగ్గర ఉంది అని, ఆ విషయాన్ని అతడి ఒకప్పటి ప్రియురాలు, వివాహేతర సంబంధం ఉన్నటువంటి, అంటే ఒక మాటలో చెప్పాలంటే జానపదుల మాటలో ఉంపుడు గత్తె, ఆ లక్ష్మి అన్న ఆవిడ నాకు సాయం చేయండో, నేను ఇట్లా అన్యాయం అయిపోయానండో అంటూ రకరకాల వీడియోలు చేస్తే, దాన్ని కొందరు ప్రమోట్ కూడా చేస్తే, ఆ శాల్తీని ఉత్తర భారత రాష్ట్ర పోలీసులు వచ్చి అరెస్టు చేస్తే, ఇవన్నీ డ్రామాల తర్వాత ఆవిడ పెన్ డ్రైవ్ అన్న తర్వాత తెర వెనక ఏ సర్దుబాట్లు, ఏ రాజీలు, ఎంత చెల్లింపులు జరిగాయో కానీ ఆవిడ తెర మీదకి వచ్చి నేను కిరణ్ రాయల్ అంటే నా మాజీ ప్రియుడు, మేము తెర వెనక మేము ప్రైవేట్గా సెటిల్ చేసుకుంటాము. మరి ప్రైవేట్గా సెటిల్ చేసుకునేది ఎందుకు అంత రచ్చ చేసింది? అంత రచ్చ చేసి ర్యాన్సమ్ సంపాదించుకుంది, బ్లాక్మెయిలింగ్ మనీ. పిల్లల్ని కిడ్నాప్ చేసి సంపాదించే సొమ్ముని ర్యాన్సమ్ అంటారు. అలాగ ర్యాన్సమ్ సంపాదించుకుంది పెన్ డ్రైవ్ని చూపించి. పెన్ డ్రైవ్లు చాలా పవర్ఫుల్. పీకే పొట్టకొండ వేసుకొని ఊగుతో పిచ్చి కేకలు వేసే పీకే పొలిటికల్ కమేడియన్ దడుచుకొని దెబ్బకి ఎంత మొట్ట చెప్పుకున్నారో శాల్తీ నోరు మూతబడింది. అది పెన్ డ్రైవ్ పవర్. కాబట్టి ఈ విసా ఎలియాస్ విజయసాయి రెడ్డి గారి అశాంతి వెనక ఏ పెన్ డ్రైవ్లు ఉన్నాయో తెలియదు కానీ అతడు వచ్చి ఇప్పుడు అంటున్నాడు, కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, ఎలియాస్ గట్రాలు ఎన్ని కోటరీ ఉండొచ్చుగాక, అది ఆ పార్టీకి చేటే తెస్తుంది డెఫినెట్గా. ఎవడికి కోటరీ ఉంటే వాడు
వాస్తవానికి దూరం జరుగుతాడు, భ్రమల్లో బ్రతుకుతాడు, అయిపోతాడు. కాబట్టి అలాంటిదైతే ఆ కర్మఫలం ఆ జగను అనుభవిస్తాడు, ఆ పార్టీ అనుభవిస్తుంది, ఇప్పటికే అనుభవిస్తూ ఇట్స్ ఆన్ ద ప్రాసెస్. కానీ ఈ విస జగన్ భార్యని కూడా అంటున్నాడు. అదే తమ్మునేలు చూశాను, భారతిని కూడా. భారతి అతడికి కోటరీ ఎలా అవుతుంది? అతడి భార్యాభర్తల జీవితాలు వేరుగా ఉండవు. భర్త జీవితంలో ఏది జరిగినా అది భార్య జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, అలాగే భార్య జీవితంలో ఏది జరిగినా అది భర్త జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అక్కడ రెండు జీవితాలు లేవు, ఒకటే జీవితం ఉంటుంది. అందుకే దాన్ని దాంపత్యం అంటారు. దాంపత్యం కాక వివాహేతర సంబంధాలు ఉండే వాళ్ళకి అది అర్థం కాదు. కానీ ఒకరి పట్ల ఒకరికి నిబద్ధత కలిగి మరొక వైపు చూడని భార్యాభర్తలైతే అది ఒకటే జీవితం, రెండుండవు, ఒకటే వ్యక్తి. అలాంటప్పుడు అతడి భార్య అతన్ని, ఆమె భర్త ఆమెని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అది కోటరీ ఎలా అవుతుంది? చెడితే ఇద్దరి జీవితాలు చెడతాయి. ఈ కొత్త మాట ఏమిటి? ఏ పెన్ డ్రైవ్ల ప్రభావమో కానీ ఈ విస మరింత విషం కక్కుతాడు ఖచ్చితంగా. ఇదే నాకు అతడి భవిష్యత్తు గురించి నా అంచనా. ఒకవేళ ఈ అంచనా తప్పైతే ఈశ్వరుడు కరుణించాడని అనుకుంటాను. మరి అంత ఎక్స్ట్రీమ్ నెగటివ్కి వెళ్ళకుండా సమాజాన్ని, వ్యక్తుల్ని కూడా ఈశ్వరుడు కరుణించాడనుకుంటాను. ఎందుకంటే వ్యక్తిగత రక్షణల కోసం వ్యవస్థలకి ద్రోహం చేయడం అన్నది ఇప్పుడు కాదు, ఎప్పుడో ప్రారంభమైంది. అసలు అదే స్ట్రాటజీ కూడాను. డ్రామోజీ ఎలియాస్ నకిలీ కణిక వంశ పారంపర్య వలయానికి. అందుకే ఎప్పుడు ఆడదాన్ని అడ్డం వేస్తారు వాళ్ళు. కాబట్టే అసోనియా బార్ గర్ల్ ఇటలీ నుండి ఇండియాకి దిగుమతి, ఇంపోర్ట్ అయినటువంటి స్పై, ఆ శాల్తీ ఇందిర ఇంట్లో సెటిల్ అయ్యాక, అనుమానం లేకుండా స్థిరపడ్డాక, అప్పుడు ఈ పచ్చళ్ళవాడు, ఈ సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకున్నవాడు తెర మీదకి పత్రికాధిపతిగా మీడియా అవతారం ఎత్తాడు. అది నకిలీ కణిక వంశ గూఢచర్య వలయం. అది ప్రపంచాన్నే చుట్టి ఉంది. కాబట్టి ఇప్పుడు మా ఉతుకుడు కూడా ప్రపంచం మొత్తం ఉంటుంది. కాబట్టి గమనించి చూసుకోండి. ఇంకా వన్ థింగ్ ఐ ఫర్గాటెన్. ఇదిగో ఈ విజయసాయి రెడ్డి, ఇతడు ఈ స్పైయింగ్ హనీ ట్రాప్, ఇలా ఇతడి రిఫరెన్స్లో అతడి అశాంతికి కారణం ఆ హనీ ట్రాపో కాదో ఈశ్వరుడికి తెలియాలి, అతడికి తెలియాలి, చంబాకి తెలియాలి. కానీ ఈ హనీ ట్రాప్లో అతిపెద్ద దేవతంటే బార్గల్ సోనియా ఎలియాస్ ఆంటోనియో మైనో. ఆ శాల్తీనే కోసాలు దించి కూర్చోబెడితే జగన్ వెనుక ఉన్న మేము. కాబట్టే ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను. 2024 జూన్ 4న రిజల్ట్ రాగానే జగన్ డీలా పడ్డాడు కూడాను. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదని డిప్రెషన్ పడ్డాడు. హెచ్చరించా, ఆ రోజే చెప్పాను అది ట్యాంపర్ అని. అంతకుముందు ట్యాంపరింగ్లకి కనీసం పై కారణాలు ఒదిగాయి, దీనికి పై కారణం కూడా లేదు. బొక్కలు చింపి పీలికలైనాయి. సినిమాల్లో గోచి డాన్సుల వాళ్ళు వేసుకుండే దుస్తులతో ఆ మర్మాంగము, తొడలు ఎట్లా కనిపిస్తాయో అలాగా ఈ ట్యాంపరింగ్ కనిపించేటంతగా పై కారణాలన్నీ బొక్కలు. కాబట్టి అతడు ప్రతిపక్షంలో ఉన్న భయమే చంబాకి, కూటమికి. అతడు మిత్రపక్ష అధికారంలో ఉన్న భయమే. కాబట్టి ఈసారి 11 సీట్లు ఇచ్చి 11 అంటున్నారు. ఎస్ 11, 10 అవతారాలు ఈశ్వరుడివి అయితే 11వ అవతారం సామాన్య మానవుడిది. కాబట్టి అతడికి 11 ఇవ్వబడ్డాయి. రైట్, నథింగ్ టు వరీ. ఆ 11లో ఉన్నది కూడా ఒకటే అసలు, కానీ కాచుకో. కాబట్టి విసా, నువ్వు చంబాతో కలిసిన చంబా కూడా, ఎందుకంటే వాడికంటే పెద్ద తిమింగలం సోనియా, అదే అట్టు రొట్టె మట్టి. ఇక్కడ చంబాది కాదు సీన్, అలాగే జగన్ది కూడా కాదు సీన్. ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో కాలపురుషుడిది సీన్. కాచుకో.
ఇంతకంటే నీ తప్పు ఒప్పుకుంటే కూడా నువ్వు సమాజానికి మేలు చేసిన వాడు అవుతావయ్యా విసా. చెక్ యువర్ సెల్ఫ్. దట్స్ ఇట్. అండ్ విసాల్ లాంటి రిమోట్లను ఉపయోగించుదాం అనుకుంటే చెంబా, ఇట్స్ నాట్ పాసిబుల్. దట్స్ వై ఐఎమ్ వార్నింగ్ యూ టు చెక్ యువర్ సెల్ఫ్ ఆల్సో. దట్స్ ఇట్. అదర్వైజ్ నీ గోడలు మరింతగా జారుతాయి. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ and recommend my channel to others as well. Subscribe it. Please support Ammavodi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల భద్రత కోసం, ప్రకృతి ప్రశాంతత కోసం, మానవతా ధర్మం తిరిగి పరిపుష్టం అవ్వడం కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని కుల మతాలకి, పార్టీలకి అతీతంగా సామాన్యులందరూ పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.